రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. BA.3.2 కోవిడ్ వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. యూరోపియన్ మెడికల్ జర్నల్లో వచ్చిన తాజా అధ్యయనం ప్రకారం 23 దేశాలతో పాటు అమెరికాలోని 29 రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కోవిడ్ వైరస్ ఇప్పటి వరకు రకరకాలుగా మార్పులు చెందుతూ వస్తుంది. తాజాగా వచ్చిన వేరియంట్ BA.3.2 2024 నవంబర్లో సౌత్ ఆఫ్రికాలో తొలిసారి దీన్ని గుర్తించారు. ఒక పిల్లాడిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. ఇది గతంలో వచ్చిన కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్కు దగ్గరగా ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికా తర్వాత మొజాంబికా, నెదర్లాండ్స్, జర్మనీలో వైరస్ వ్యాప్తిని గుర్తించారు. ఇక 2025లో ఐరోపా దేశాల్లో BA.3.2 వేరియంట్ విజృంభించినట్టుగా అధ్యయనం చెబుతోంది. ఈ వేరియంట్ను నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, హైజీనిక్ గా ఉండాలని, ఇళ్లకే పరిమితమైతే వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు. రైట్, అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. BA.3.2 కోవిడ్ వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు అధికారులు. యూరోపియన్ మెడికల్ జర్నల్లో వచ్చిన తాజా అధ్యయనం ప్రకారం 23 దేశాలతో పాటు అమెరికాలోని 29 రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కోవిడ్ వైరస్ ఇప్పటి వరకు రకరకాలుగా మార్పులు చెందుతూ వస్తోంది. తాజాగా వచ్చిన వేరియంట్ BA.3.2 2024 నవంబర్లో సౌత్ ఆఫ్రికాలో తొలిసారి దీన్ని గుర్తించారు. ఒక పిల్లాడిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. ఇది గతంలో వచ్చిన కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్కు దగ్గరగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సౌత్ ఆఫ్రికా తర్వాత మొజాంబికా, నెదర్లాండ్స్, జర్మనీలో వైరస్ వ్యాప్తిని గుర్తించారు. ఇక 2025లో ఐరోపా దేశాల్లో BA.3.2 వేరియంట్ విజృంభించినట్టుగా అధ్యయనం చెబుతోంది. ఈ వేరియంట్ను నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, హైజీనిక్ గా ఉండాలని, ఇళ్లకే పరిమితమైతే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెబుతున్నారు. ఇక దేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిఘాను భారత ఎన్నికల సంఘం మరింత కట్టుదిట్టం చేసింది. 2026 ఫిబ్రవరి 26న ప్రారంభించిన ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కేవలం 38 రోజుల్లోనే 650 కోట్లకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీఐ వెల్లడించింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.